హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ మనం ఈ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలంటే చూడండి, ఇక్కడ 2 ఐరన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఐరన్ ఆటమ్ ఉంది, ఇక్కడ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆక్సిజన్ ఆటమ్స్, ఇక్కడ 1 అల్యూమినియం ఉంది, ఇక్కడ 2 అల్యూమినియంస్ ఉన్నాయి. ఫస్ట్ ఇందులో ఎవరిని మనం బ్యాలెన్స్ చేయాలి చూడండి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఎవరైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతారో వాళ్ళని రాయాలి. ఇక్కడ ఐరన్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఆక్సిజన్ 2 టైమ్స్ రిపీట్ అయింది, అల్యూమినియం 2 టైమ్స్ రిపీట్ అయింది. అయితే ఇందులో మెటల్స్ ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. మెటల్స్ లో కూడా ఇప్పుడు ఇక్కడ ఐరన్ కూడా మెటల్ ఉంది, అల్యూమినియం కూడా మెటల్ ఉంది. రెండిట్లలో 2 మెటల్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఎవరు? ఐరన్. ఐరన్ ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ ఐరన్ చూడండి 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఆటమే ఉంది, అందుకే ఇక్కడ 2 రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ చూడండి ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియం ఆటమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది, ఇక్కడ 2 రాసేయండి. దట్స్ ఇట్. ఇలా సింపుల్గా ఈక్వేషన్ ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. హాయ్ స్టూడెంట్స్, ఇక్కడున్న ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలో చూడండి. ఈ కెమికల్ ఈక్వేషన్ లో ఎవరైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతారో వాళ్ళని ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ సోడియం చూడండి 2 టైమ్స్ రిపీట్ అయింది, సల్ఫర్ 1 టైం రిపీట్ అయింది, ఆక్సిజన్ 2 టైమ్స్ రిపీట్ అయింది, బేరియం 1 టైం, బేరియం 2 టైమ్స్, క్లోరిన్ 2 టైమ్స్, అన్ని 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ మనం మెటల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మెటల్ ఎవరు? సోడియం అండ్ బేరియం. బేరియం ఎలాగో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ మనం సోడియం ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ సోడియం ఆటమ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 రాసేయండి, అయిపోయింది. 2 సోడియం ఆటమ్స్, 2 క్లోరిన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేయండి. సోడియం ఆటమ్స్ చూడండి, సోడియం ఆటమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి, సల్ఫర్ ఆటమ్స్ ఇక్కడ 1 ఉంది, ఆక్సిజన్ ఆటమ్ ఇక్కడ 4 ఉన్నాయి. నెక్స్ట్ బేరియం ఇక్కడ 1 ఉంది, క్లోరిన్ ఆటమ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు అంత ఈక్వల్గా ఉండాలి. చూడండి సోడియం ఆటమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి, క్లోరిన్ ఆటమ్స్ 2 ఉన్నాయి, బేరియం ఆటమ్స్ 1 ఉంది, సల్ఫర్ ఆటమ్స్ 1 ఉన్నాయి, నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్ 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని ఈక్వల్గా ఉన్నాయి. దేర్ ఫోర్ దిస్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఇందులో మనం మెటల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. జింక్ చూడండి, జింక్ 1 ఉంది, సో ఇది బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్, క్లోరిన్, రెండిట్లలో ఎవరిని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఎవరు? క్లోరిన్. అంటే ఫస్ట్ మనం క్లోరిన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి క్లోరిన్ 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ క్లోరిన్ ఓన్లీ 1 ఆటమే ఉంది, అందుకే ఇక్కడ 2 రాసేయండి. అప్పుడు చెక్ చేయండి. ఇంకా 1 జింక్ 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్, 2 క్లోరిన్స్ 2 క్లోరిన్స్. Therefore equation is balanced. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ కెమికల్ ఈక్వేషన్ లో ఫస్ట్ మనం ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ మనం మెటల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఎక్కువ సార్లు ఏ ఎలిమెంట్ అయితే రిపీట్ అవుతుందో ఆ ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఆక్సిజన్ 1 2 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, సో ఆక్సిజన్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే టోటల్ గా 3 ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ రియాక్టెంట్ లో కూడా 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, అంటే ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? కాల్షియం. కాల్షియం చూడండి ఇక్కడ 1 కాల్షియం ఆటమ్, ఇక్కడ 1 కాల్షియం ఆటమ్ బ్యాలెన్స్ గా ఉంది. కార్బన్ ఇక్కడ 1 కార్బన్, ఇక్కడ 1 కార్బన్ బ్యాలెన్స్ గా ఉంది. ఇక్కడ హైడ్రోజన్, నెక్స్ట్ క్లోరిన్ ని, హైడ్రోజన్ క్లోరిన్ ఎవరు బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ క్లోరిన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 క్లోరిన్, అంటే ఇక్కడ 2 రాసేయండి. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడండి 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్. ఇప్పుడు చెక్ చేయండి. 1 కాల్షియం ఉంది, ఇక్కడ 1 కాల్షియం ఉంది, బ్యాలెన్స్ అయింది. ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ 1 కార్బన్ బ్యాలెన్స్ అయింది. ఇక్కడ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఈ కెమికల్ ఈక్వేషన్ లో ఫస్ట్ మనం ఏ ఆటమ్ ని బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ పొటాషియం అనేది మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్, అంటే ఫస్ట్ మనం మెటల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి 1 మెటల్ 1 మెటల్, అంటే పొటాషియం ఆటమ్స్ బ్యాలెన్స్ గా ఉన్నాయి. క్లోరిన్ ఆటమ్స్ ఇక్కడ 1 ఇక్కడ 1 బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి 3, ఇక్కడ ఉన్నాయి 2. ఇప్పుడు ఫస్ట్ మనం ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? సింపుల్ గా ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే అన్బ్యాలెన్స్ ఉంది ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయాలి.
కానీ ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మీరు బ్లైండ్గా ఎక్కడైతే ఆడ్ నెంబర్ ఉందో అటు సైడ్ కోఫిషియెంట్గా 2 రాసుకోండి అంతే. తర్వాత చేంజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడ 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇది 6 కావాలంటే ఎంత రాయాలి? 3 రాయాలి, సింపుల్. ఇక్కడ 2 పొటాషియం ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. అంటే ఇక్కడ 2 రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చెక్ చేయండి. 2 పొటాషియమ్స్ 2 క్లోరిన్ ఆటమ్స్ 2 క్లోరిన్ ఆటమ్స్ 6 oxygen atoms 6 oxygen atoms. Therefore equation is balanced. Hi students, how to balance this chemical equation? ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? సోడియం 1 సోడియం 1. నెక్స్ట్ ఆక్సిజన్, ఇక్కడ 1 ఆక్సిజన్ ఆటం, ఇక్కడ 1 ఆక్సిజన్ ఆటం. ఓకే, ఇక్కడ హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ టోటల్ 3 అయినాయి. అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది, అంటే రియాక్టెంట్లో హైడ్రోజన్ టోటల్ 3 ఉన్నాయి. ఇక్కడ ఆడ్ నెంబర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ 2 రాసుకోండి పక్కన. అప్పుడు 2 హైడ్రోజన్స్, ఇక్కడ 4 హైడ్రోజన్స్ అని, ఇక్కడ ఎంత 2 రాయాలి. అప్పుడు చూడండి 4 హైడ్రోజన్ ఐటమ్స్, ఇక్కడ 2 హైడ్రోజన్ ఐటమ్స్, ఇక్కడ 2 హైడ్రోజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. 2 ఆక్సిజన్ ఐటమ్స్, ఇక్కడ 2 ఆక్సిజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సోడియం ఐటమ్స్, ఇక్కడ ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. అప్పుడు ఇక్కడ ఏం చేయండి? ఇక్కడ 2 రాయండి. ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్.